హైదరాబాద్లో ఓ వ్యక్తిని అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెనాలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది భయపడిపోతూ ఉన్నారు. హైదరాబాద్లో వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి, ఇక్కడ తెనాలి చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోవటం ఏంటి, అసలు ఏంటి ఆ స్టోరీ అనేది ఈ వార్తలో మీరే చూసేయండి. కవిగా, నటుడిగా, కళాకారుడిగా, రచయితగా ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయడం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతను ఎవరో కాదు, తెనాలికి చెందినటువంటి పెద్దిటి యోహాన్ అని తెలుసుకొని కూడా అందరూ ఒకసారిగా విస్మయానికి గురయ్యారు. అయితే అతనిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా తెలుసుకుంటే కొన్ని విస్తుపోయే విషయాలనేది కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గుర్రం జాషువా స్మారక కళా సమితి అనే సంస్థ ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు ఈ పెద్దిటి యోహాన్ అని. ఆయన 75 సంవత్సరాల వయసులో ఇటు సాంస్కృతిక కళా సంబంధిత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇటు కళాకారులను కూడా కొంత ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారని ఆయన మీద కూడా అందరికీ సదభిప్రాయం ఉంది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు తాజాగా అక్టోబర్ 6వ తేదీ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఆయన అరెస్ట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ పెద్దిటి యోహాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఆయన పోలీసులు పట్టుకున్నారనేది కూడా అందరూ ఆలోచనలో పడ్డారు. తీరా చూస్తే అందులో విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగు చూసి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు ఎవరైతే ఈ పెద్దిటి యోహాన్ ఉన్నారో ఆయన గుర్రం జాషువా స్మారక కళా సమితి ఏర్పాటు చేసి కూడా కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డాక్టరేట్ పట్టాలు ఇస్తూ నకిలీ డాక్టరేట్ పట్టాలుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆ డాక్టరేట్ ఇచ్చిన పట్టాలన్నీ కూడా నకిలీవిగా గుర్తించారు. ఆ డాక్టరేట్ పట్టాలు ఇవ్వడానికి అతనికి ఎటువంటి హక్కు అర్హత లేదని చెప్పిన కూడా పోలీసులు గుర్తించి కొందరు ఫిర్యాదు చేయడంతో లోతుగా కూడా విచారించి ఆయన్ని రవీంద్ర భారతిలో రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈయన పెద్దిటి యోహాన్ని అరెస్టు చేయడంతో ఇటు తెనాలితో పాటు ఆయన స్వగ్రామంగా చెప్తా ఉంటారు దుగ్గిరాల ప్రాంతాన్ని, దుగ్గిరాల తెనాలి ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా కొంతమంది అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతకాలం 70 సంవత్సరాల వ్యక్తి యోహాన్ అంటే కొంచెం కళాకారుడిగా, నటుడిగా, రచయితగా, కవిగా మంచి గుర్తింపున్న వ్యక్తి ఇలా చేయటం ఏంటి, నకిలీ డాక్టరేట్ పట్టాలు అమ్ముకోవటం ఏంటి, అది కూడా పట్టాలు ఇస్తానని చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి, ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసింది నిజమేనా అన్న చర్చ కూడా కొందరు చేస్తూ ఉన్నాయి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ అరెస్ట్ అనేది కూడా సర్వత్రా సంచలనం సృష్టిస్తూ ఉంది. అసలు ఈ డాక్టరేట్ పట్టా ఏంటి, ఈ డాక్టరేట్ పట్టా ఎవరికి అర్హత ఎవరికి ఉంటుంది, ఈ పట్టా పొందాలంటే ఏ విధమైనటువంటి అర్హత కావాలి అనేది కూడా కొంతమంది తెనాలికి చెందిన కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం సమాజంలో ఒక విధమైనటువంటి అవగాహన లేని విధానాలు చూస్తూ ఉన్నాము. అదేమిటంటే ఆథరైజ్డ్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ పిహెచ్డీస్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటివి కాకోకుండా వేరే వేరే సంస్థలు తమ ఆధిపత్యం చాటుకోవటానికి ఇచ్చేటువంటి డాక్టరేట్ వలన ఈ సమాజం కొంత నమ్మకాన్ని కోల్పోతుంది. కనుక డాక్టర్ అంటే మెడికల్ కాలేజీ ఇస్తారు, అదే పిహెచ్డి అంటే యూనివర్సిటీస్ ఇస్తాయి. భారతదేశంలో ఉన్న 700 యూనివర్సిటీస్కి ఆ అధికారం ఉంది. ఒక థీసిస్ చేసి ఒక సబ్జెక్ట్ ప్రజెంటేషన్ చేస్తే పిహెచ్డీలు ప్రజెంట్ చేస్తారు. అయితే మనం ఈ కాలంలో మన సమాజంలో చూస్తున్నది ఏంటంటే చాలా కొన్ని సంస్థలు డాక్టర్ని ప్రజెంట్ చేయడం వలన ప్రజలు కొంత నమ్మకాన్ని కోల్పోతున్నారు. కాబట్టి అలాంటి విషయాలని మనం గ్రహించుకొని ఇప్పటికైనా తగ్గించడం వల్ల సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటూ ఉన్నాను. డాక్టరేట్ అంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఒక ప్రజెంటేషన్ చేసి ఒక సబ్జెక్ట్ ప్రజెంట్ చేయడం వల్ల అది యూనివర్సిటీ గమనించి ఇది బాగుంది, ఇది సమాజానికి మేలు చేస్తుంది, వీళ్ళు రచన చేసిన ఈ సబ్జెక్ట్ ద్వారా ప్రజలకు మేలు జరుగుద్ది అనేటువంటి విధానంతో వాళ్ళు డాక్టరేట్ ఇస్తూ ఉన్నారు. అలాగే డిలీట్లు ఇస్తూ ఉంటారు. అవి హానర్గా వాళ్ళ వృత్తిలో వాళ్ళు సాధించిన ప్రగతిని సూచిస్తూ వాళ్ళు డిలీట్లు ఇస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టబుల్. అయితే కొన్ని సంస్థలు వాళ్ళకి ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా
వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇస్తున్నాయి, ప్రజల్ని కొంతవరకు దేనికి గురి చేస్తున్నాయి అంటే ఆందోళనకు గురి చేస్తున్నాయి అనేటువంటిది మనకి కలుగుతూ ఉందన్నమాట. సమాజంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఖండూతి కోసం తహతహలాడిపోతున్న చాలామంది కళాకారులు అనే ముసుగులో, లేకపోతే సాహితీ ప్రియులు అనే ముసుగులో, లేకపోతే సమాజానికి ఏదో చేసేసాం ఉద్ధరించేసాం అని చెప్పేసి ఒక ముసుగులో వాళ్ళు అందరూ కూడా ఈ అవార్డ్స్ కోసం వెంపర్లాడటాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టారో దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో చాలా ప్రైవేట్ సంస్థలు రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి వీళ్ళందరినీ కూడా గేలం వేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు కాజేసేసి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా డాక్టరేట్ అని చెప్పేసి డాక్టరేట్ అని చెప్పేసి స్వర్ణ కంకరం అని చెప్పేసి గజారోహణం అని చెప్పేసి చాలా పెద్ద పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారు. 150 రూపాయలకే డాక్టరేట్ ఈ మధ్యకాలంలో 150 రూపాయలకే డాక్టరేట్ ప్రదానం అని చెప్పేసి ఆన్లైన్ వేదిక ఇస్తుంటే మనకి కొంతమంది తీసుకుంటున్నారు. వాటిని తీసుకోవడం తప్పు అని చెప్పేసి తీసుకున్న వాళ్ళని కూడా ఖండిస్తున్నారు. కానీ వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకున్న తర్వాత దాన్ని ఎందుకో వాడుకోకూడదని చెప్పేసి చాలా వాదనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సభల్లో సందర్భాల్లో చాలామంది ప్రముఖులు కలిసినప్పుడు జరుగుతున్నాయి. బట్టి కొత్త వైరుధ్యమైనటువంటి సంభాషణలు ఈ మధ్య మనం అందరం కూడా వింటూ ఉన్నాం. కానీ ఏదైతే ఒక అత్యున్నతమైనటువంటి డాక్టరేట్ అనేది ఒక పరిశోధన విభాగంలో చాలా ఒక కష్టపడి 2-3 సంవత్సరాల పాటు వారి శక్తిని అంతా కూడా దారబోసి ఆ పరిశోధనల్లో చేసినంత వరకు ఇచ్చే డాక్టరేట్ కానివ్వండి, లేకపోతే మన యూనివర్సిటీస్ చేసే స్నాతకోత్సవాల్లో వాళ్ళు వెతుకుతారు అనమాట. చాలా గొప్ప వాళ్ళు మనం ఇచ్చే అవార్డుకి ఎవరినైతే మనం సూటబుల్గా క్యాండిడేట్ని తీసుకొని వాళ్ళకి అవార్డు ఇస్తున్నాం, దానివల్ల అవార్డుకి విలువ పెరగాలి, తీసుకునే వ్యక్తికి విలువ పెరగాలి. అటువంటి కార్యక్రమాలని చేసే కార్యక్రమాలు మరి ఇచ్చేవాడు తప్ప తీసుకునేవాడు తప్ప అని చెప్పేసి మనం ఎక్కడికి చూడలేం. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనం ఆ సభల్లో మనం చూసినప్పుడు వీళ్ళ ఈ అవార్డుకి అర్హుల నిజంగా అని చెప్పేసి చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్యకాలం రీసెంట్గా ఒక సాహితీ ప్రియులు ఏర్పాటు చేసిన సభలో వారు ఎంతమంది ఆ సభలో పాల్గొంటే అందరికి కూడా సన్మానం, మెమెంటో, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రైవేట్ సంస్థలు మరి వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు కూడా చాలామంది లబ్ధి కోసం మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం, సొసైటీలో మేము ఇంత ముందుకు వెళ్తున్నాం అని చెప్పి మాకు ఏదైనా పదవి కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆశించడం, దీన్ని అడ్డం పెట్టుకొని ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ని అడ్డం పెట్టుకొని లేకపోతే మేము ఇన్ని కార్యక్రమాలు చేసామని చూపించుకోవడం కోసం చేసిన దానివల్ల చాలామంది కూడా ఇట్లా దుర్వినియోగం జరుగుతూ ఉంది. నిజంగా ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వారందరూ మరుగున పడిపోతున్నారు. మనం ఒక రకంగా చెప్పాలంటే దీన్ని కూడా ఖండించాలి. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలు ఇటువంటివి నిర్వహించకుండా ప్రతి ఒక్కటి కూడా నిజమైన నిష్పక్షపాతంగా నిజమైనటువంటి అర్హులకు ఇటువంటి అవార్డ్స్ అనేవి లేకపోతే డాక్టరేట్స్ అనేవి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మిగతా సంస్థలన్నింటినీ కూడా చాలా పర్యవేక్షణ లేనటువంటి సంస్థలు, అనాథరైజ్డ్ సర్వీసెస్, అనాథరైజ్డ్ సంస్థలని క్లోజ్ చేయాలి, బ్యాన్ చేయాలని చెప్పేసి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఈ నకిలీ డాక్టరేట్ల వ్యవహారం ఏదైతే ఉందో ఇది తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. అసలు ఈ డాక్టరేట్ అనే పదవానికి ఇటువంటి వ్యక్తుల వల్ల, ఇటువంటి విధానాల వల్ల కూడా గౌరవం పోతూ ఉందని చెప్పి కూడా అనేక మంది బాధపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డాక్టర్ అంటే ఏదైనా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి, వైద్య విద్య కోర్సు పూర్తి చేసి ఎంతో కష్టపడి విదేశాలకు వెళ్ళి ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని డాక్టర్ పూర్తి చేస్తారు, వైద్య వృత్తిలో కొనసాగుతుంటారు. వారు డాక్టర్ అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఈ యూనివర్సిటీలు ఏదైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీల ద్వారా కూడా ఒక సబ్జెక్ట్ ఎంచుకొని అందులో పీహెచ్డీ చేసి, పీహెచ్డీ ద్వారా కూడా పరిశోధనలు చేసి గౌరవ డాక్టరేట్ అనేది కూడా యూనివర్సిటీల ద్వారా తీసుకుంటూ ఉంటారు. వారందరూ ఒక ఎత్తు, ఈ వైద్య వృత్తి చేసిన వారు ఒక ఎత్తు. వీరికి డాక్టర్ అనేది గౌరవంగా వీరు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి సంస్థలు, ప్రైవేటు సంస్థల ద్వారా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అకాడమీలు, పరిషత్తులు వీటి ద్వారా కూడా ఇట్లాంటి డాక్టరేట్లు ఇచ్చేస్తామని చెప్పి కూడా ఇబ్బడిముబ్బడిగా ఎవరికి పడితే వారికి ఇచ్చేయటం, వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వారు కూడా ఎగబడి మాకు డాక్టరేట్ వస్తుందని చెప్పి తీసుకోవడంతో ఇదంతా కూడా ఒక డాక్టర్ అనే పదానికి కూడా విలువ లేకుండా పోతా ఉంది. తెనాలి ప్రాంతంలో చాలామంది కూడా ఈ విధంగా డాక్టరేట్ సర్టిఫికేట్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. తెనాలి, దుగ్గిరాల, ఇతరత్ర ప్రాంతాలకు చెందిన చాలామంది కూడా ఈ సంస్థ ద్వారా కాదు, ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది ఈ సంస్థ ద్వారానే కాకుండా చాలా సంస్థల ద్వారా కూడా, అంటే ఊరు పేరు లేని సంస్థలు చాలా ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా కూడా, కొన్ని గుర్తింపు లేని సంస్థల ద్వారా, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ డాక్టరేట్ పట్టాలు తీసుకొచ్చి మాకు
డాక్టరేట్ ఉంది, మేము డాక్టర్ అని చెప్పి కూడా ఆహ్వాన పత్రికల్లో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, డాక్టర్ రావు, డాక్టర్ XYZ ఇట్లా ప్రతి పేరు వాళ్ళ పేరు ముందు కూడా డాక్టర్ అని చెప్పి కూడా ముద్రించుకుంటా కూడా కొంచెం ఈ డాక్టర్ హోదాతో చలామణి అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి కూడా చెక్ పెడుతూ ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది వ్యవహారం మొత్తంగా కూడా. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీరందరి దగ్గర కూడా కొన్ని నకిలీ పట్టాలు కూడా ఈ విధంగా కూడా డబ్బులకు విక్రయించుకుంటున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ, గుర్తింపు లేని సంస్థ ఒక వ్యక్తి ఇచ్చిన డాక్టరేట్ పట్టా ఇస్తుంటే దానికి తీసుకునే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది కూడా చాలా చదువుకున్న వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళు, విశ్రాంతి ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తానంటే ఎగబడి తెచ్చుకోవటం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. దాని మీద విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కాదు, కొంతమంది అయితే ఈ డాక్టర్ అని కనుక ఆయన పేరు ముందు వేయకపోతే కనుక అలిగి ఫీల్ అవుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎంతో ఈ డాక్టర్ అనే పదానికి ఎంతో గౌరవం ఉంది. ఇటువంటి పదాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇటువంటి ఫేక్ పట్టాలని, ఇటు ఫేక్ గుర్తింపులని, ఇవి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఈ గుర్తింపు ఇవి వాస్తవం కాదని చెప్పిన కూడా ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పిన కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నకిలీ డాక్టరేట్ల పంపిణీ వ్యవహారం ఏదైతే ఉందో, డబ్బులు తీసుకుని నకిలీ డాక్టరేట్ సర్టిఫికేట్ల ప్రదానం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే తెనాలి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్రమైన సంచలనాన్ని అయితే రేకెత్తించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV తెనాలి.